Hi, welcome to all of you. This is Munduluri Bhaskaramurthy. Now, today in this video, I am going to tell about solving of linear equations by using graphical method in Telugu. So, in this class, I will tell about solving of simultaneous linear equations by graphical method. So, in this, first I will tell about the meaning of graph. Next, how to draw graph, how to draw the point in the graph. Next, I will tell about straight line, how to draw straight line in the graph, and intersection of lines and intersection point. And I will tell one example how to solve the system of given linear equations by using this graphical method. So one by one I will explain. So ఈ స్లైడ్ వీడియోలో మీకు సాల్వింగ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం గ్రాఫికల్ మెథడ్ని ఉపయోగించి ఎలా సాల్వ్ చేస్తామో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ మీకు గ్రాఫ్ మీనింగ్ ఏంటి, తర్వాత సెకండ్ గ్రాఫ్ని మనం ఎలా డ్రా చేస్తాము, తర్వాత గ్రాఫ్లో పాయింట్ని ఎలా మనం కనుక్కుంటాము, తర్వాత ఈ గ్రాఫ్ పేపర్ మీద మనం ఒక స్ట్రైట్ లైన్ ఎలా గీస్తాము, తర్వాత మనం ఈ గ్రాఫ్ పేపర్ని ఉపయోగించి ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్, రెండు లైన్స్ అనుకోండి లాగా ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు వాటికి ఎలా ఇంటర్సెక్షన్ ఉంటాయి, అప్పుడు ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి, అలాగా తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఈ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఈ చదువుకున్న గ్రాఫ్ను ఉపయోగించి ఎలా సాల్వ్ చేస్తాం అనేది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు గ్రాఫ్ పేపర్ అని ఈ స్లైడ్లో ఉంది. గ్రాఫ్ పేపర్ అంటే ఏంటి, వాట్ ఈస్ గ్రాఫ్ పేపర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. యు సీ హియర్, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దేర్ ఆర్ హారిజంటల్ లైన్స్ like this, okay, and there are also vertical lines, so like this. So by drawing the horizontal lines and vertical lines we can make rooms so of equal areas. This is called graph. So graph paper అంటే ఏంటి, హారిజాంటల్ లైన్స్ని వర్టికల్ లైన్స్ని మనం ఇలా గీసి, అంటే అడ్డగీతల్ని ఇలా అడ్డంగా గీతలు గీయాలి, ఓకే, ఇలాగ తర్వాత నిలువుగా గీతలు గీస్తాం, ఓకే. ఇలా గీసినప్పుడు ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న రూమ్స్ కింద వస్తాయి. ఈ రూమ్స్ అన్నీ ఇంచుమించుగా ఈక్వల్ ఏరియాస్లో ఉంటాయి. దీన్నే గ్రాఫ్ పేపర్ అంటారు. ఈ గ్రాఫ్ పేపర్ ఉపయోగించే మనం ఇప్పుడు సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము, ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తామో మనం కనుక్కుందాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, గ్రాఫ్ పేపర్. యాక్చువల్గా గ్రాఫ్ పేపర్లో ఏమేమి ఉంటాయి ఏంటి అంటే, గ్రాఫ్ పేపర్ ఎక్స్ డాష్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ హారిజంటల్ యాక్సిస్, అండ్ వై డాష్, దట్ ఈస్ కాల్డ్ వై యాక్సిస్ అండ్ వర్టికల్ యాక్సిస్. హియర్ యూ సీ హియర్, this is called horizontal line and this is called x dash axis, or this is also called as x axis, okay. And one more line is there that is just perpendicular to this, so that is called y dash or y axis it is called, or it is also called as vertical axis. And here the angle between the horizontal axis and vertical axis will always be 90 degrees because they must be perpendicular to each other. Means దీనికి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట, ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి. తర్వాత దీన్ని ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ పేపర్ మీద ఇలా గీసాం చూడండి, ఇవన్నీ ఈక్వల్ రూమ్స్ కింద వచ్చాయి పార్ట్స్, ఇవన్నీ ఈ హారిజంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ గీయటం వల్ల. తర్వాత దీన్ని ఫస్ట్ రైట్ సైడ్ అప్, దీన్ని ఈ 4 ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పార్ట్ అంటారు, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫోర్త్ పార్ట్. దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు. క్వాడ్రంట్ అంటే 1/4 ఆఫ్ ద హోల్ థింగ్, క్వాడ్రా అంటే 1/4. సో దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు దీన్ని అంతా. దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని థర్డ్ క్వాడ్రంట్ అంటారు,
దీన్ని ఫోర్త్ క్వాడ్రంట్ అంటారు. ఇలా మొత్తం 4 ఈక్వల్ పార్ట్స్గా ఈ గ్రాఫ్ పేపర్ని మొత్తం డివైడ్ చేసాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఎక్కడైతే ఈ హారిజాంటల్ యాక్సిస్ అంటే ఎక్స్ఎక్స్ డాష్ ఎక్స్ యాక్సిస్, తర్వాత వర్టికల్ యాక్సిస్ వై డాష్ వై యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో దాన్ని జనరల్గా ఓ అంటారు, ఆరిజిన్ అని ఓ చేత డినోట్ చేస్తారు. ఇక్కడ ఈక్వల్గా మనం డివైడ్ చేయాలి ఈ గ్రాఫ్ పేపర్ని. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి యూనిట్స్ కింద డివైడ్ చేయాలి, ఈక్వల్ యూనిట్స్ కింద. సో 0 to ఇక్కడ 1 వేసాం, పక్కన 2, ఇలా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అలాగా నెంబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్ సైడ్కి. ఇట్లాగా ఇటు పక్కన నెగిటివ్ నెంబర్స్ ఎక్స్లో -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11. అలాగే వై యాక్సిస్ మీద పాజిటివ్ నెంబర్లు పైకి ఇలా వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 లైక్ దట్. ఇక్కడ వైకి నెగిటివ్ వాల్యూస్ -1, -2, -3, -4, -6, -7, -8, -9, -10, -11, -12 లైక్ దట్. దీన్ని ఇలా ఫస్ట్ మనం గ్రాఫ్ పేపరు డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం సపోజు మనకి ఇచ్చిన వాల్యూస్ ఎక్కువలో ఉన్నాయనుకోండి, అంటే 1, 2, 3, 4 కాకుండా 2, 4, 6, 8, 10 ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, నెంబర్స్ హ్యూజ్ నెంబర్స్ ఉంటే కనుక హౌ టు నోట్ హ్యూజ్ వాల్యూస్ ఇన్ ద గ్రాఫ్. అది ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్కి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 తీసుకున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి 4, ఇక్కడి నుంచి ఇక్కడికి 6, ఇక్కడి నుంచి ఇక్కడికి 8, ఇక్కడి నుంచి ఇక్కడికి 10. అలాగా ఇక్కడ -2, -4, -6, -8, -10 ఇక్కడ ఎలా అయితే యూనిట్స్ తీసుకున్నారో అదే ఈక్వల్ యూనిట్స్ ఇక్కడ కూడా తీసుకోవాలి. సేమ్ మీరు వై యాక్సిస్లో కూడా తీసుకోవాలి. 2, 4, 6, 8, 10 -2, 4, -2, -4, -6, -8, -10 అని తీసుకోవాలి. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ మామూలుగా అయితే 1, 2, 3, 4 అని తీసుకుంటాం. ఇక్కడికి 1, 2, 3, 4 తీసుకుంటే మీకు 10, 11 దాకానే వస్తాయి. మీరు హ్యూజ్ వాల్యూస్ వచ్చినప్పుడు సపోజ్ 2, 20, 30, 40 వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20, ఇక్కడ 40, ఇక్కడ 60, ఇక్కడ 80, ఇక్కడ 100 మల్టిప్లై చేసుకోవచ్చు 10 చేత. ఇక్కడ కూడా -20, -40, -60, -80, -100 ఇక్కడ కూడా మళ్ళీ ఈక్వల్గా వేయాలి. 20, 40, 60 పైన -20, -40, -60 అలాగా చేసినప్పుడు మనం ఎక్కువ హ్యూజ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం గ్రాఫ్ తీసుకోవడానికి ఈ రకంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్, హౌ టు రిప్రజెంట్ ఏ పాయింట్ ఇన్ ద గ్రాఫ్. మనం ఒక పాయింట్ని ఈ గ్రాఫ్లో ఎలా డినోట్ చేస్తాము. సపోజ్ ఈ పాయింట్ అనుకోండి, దీన్ని ఏమంటారంటే బ్రాకెట్లో పెట్టాలంటే 4, 2 అని డినోట్ చేయాలి. ఈ 4 అనేది ఏంటంటే ఎక్స్ కోఆర్డినేటు, కామా ఎప్పుడు కామానే పెట్టాలి మధ్యలో. తర్వాత ఇలాంటి బ్రాకెట్లే వాడాలి. ఈ 2 అనేది వై కోఆర్డినేట్ అనమాట. దీని అర్థం ఏంటి అంటే ఈ 4 ఎలా వచ్చింది మనకి చూడండి, ఎక్స్ యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి అర్థం ఫస్ట్ అది చెప్తాను మీకు. ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వాల్యూ. ఇక్కడ చూడండి 4 ఎక్కడుంది, 1, 2, 3, 4 ఇది 4. ఈ 4 అంటే ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ 4 అనమాట. అలాగే వై కోఆర్డినేట్ వై యాక్సిస్ మీద ఇక్కడ 2 ఎక్కడుంది, ఇది 2 అంటే దీన్ని వై కోఆర్డినేట్ వాల్యూ అంటారు. దీన్ని 4, 2 అంటారు. ఇది ఎలా మనం కనుక్కుంటాం, ఎక్కడ లొకేట్ చేయగలం ఎగ్జాక్ట్గా 4, 2 అంటే ఈ 4, 2 అంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ కదా. అంటే ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ 4 కాబట్టి 4 నుంచి మీరు ఒక లైన్ వర్టికల్ లైన్ ఇలా పైకంటా ఇలా గీయండి. అలాగే వై కోఆర్డినేట్ మీద 2 తీసుకుని 2 నుంచి ఒక లైన్ ఇలా గీయండి. ఈ 2 లైన్లు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, అంటే దీన్నే ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. దీన్నే కోఆర్డినేట్ పాయింట్ అంటారు ఇన్ ద గ్రాఫ్ 4, 2 అనమాట. ఓకే, ఈ రకంగా మనం ఒక పాయింట్ని గ్రాఫ్ పేపర్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, హౌ టు రిప్రజెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ద గ్రాఫ్. సపోజ్ చాలా పాయింట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తారు చూడండి. ప్లాట్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఎక్స్, వై. ఎప్పుడు దీన్ని ఆర్డర్డ్ పేర్ అంటారు. ఎక్స్, వై అంటే ఫస్ట్ ఎప్పుడు ఎక్స్ వాల్యూ చెప్తుంది, ఆర్డర్ ఇంపార్టెంట్. తర్వాత వైది కోఆర్డినేట్ వాల్యూ చెప్తుంది. అంతేగాని మీరు ఆర్డర్ మార్చకూడదు. సో
మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ప్లాట్ ది ఫాలోయింగ్ పాయింట్స్ అంటే ఈ పాయింట్స్ అన్నిటినీ మనం ఈ గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము. ఫస్ట్ పాయింట్ సపోజ్ ఏ -3, 2, సెకండ్ పాయింట్ బి -1, 4, థర్డ్ సి -2, -4, డి 0, -2, 5, ఈ 3, 0 ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఫస్ట్ మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఒక గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి. లేకపోతే ఇలా లైన్స్ గీసుకుని ఈక్వల్ లైన్స్, హారిజంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్ గీసుకుని ఎక్స్ డాష్, వై డాష్ గీసుకుని 1, 2, 3, 4, 5, 6 ఇటుపక్క -1, 2, -3, -6 ఇటుపక్క, తర్వాత వై యాక్సిస్ మీద 1, 2, 3, 4, వై డాష్ మీద -1, -2, 3, -4 అని రాసుకుని మీరు ఎక్స్ డాష్, వై డాష్ తయారు చేస్తే ఇదే గ్రాఫ్ పేపర్. దీని మీద ఏ -3, 2 ఎక్కడుందంటే ఏ -3, 2 అంటే ఏంటి? -3 అనేది ఎక్స్ వాల్యూ, 2 అనేది వై వాల్యూ. అంటే -3 దగ్గర ఇక్కడ నుంచి -3 దగ్గర నుంచి మీరు ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ గీంది పైకంట, గీసారు కదా, వెరీ గుడ్. అలాగే ఇది ఎక్స్ యాక్సిస్ వాల్యూ, ఎక్స్ వాల్యూ -3 కాబట్టి. తర్వాత వై వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. అంటే 2 నుంచి వై వాల్యూ మీద 2 మీద నుంచి ఒక లైన్ గీయండి. ఈ లైన్లు రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి ఇక్కడ. ఈ పాయింట్ని ఏనే ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. పాయింట్ ఏ -3, 2 అనమాట. అలాగే బి ఎంత ఇచ్చాడు? -1, 4. అంటే -1 ఎక్కడుంది మీరు చూడండి, -1 ఇది ఎక్స్ వాల్యూ -1, ఇక్కడి నుంచి ఒక లైన్ గీయండి. తర్వాత వై మీద 4 అంటే 4 ఇది, ఇక్కడి నుంచి ఒక లైన్ గీయండి. ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంది ఇది, ఇదే బి -1, 4. అలాగే సి -2, 4 అంటే -2 ఇక్కడ ఎక్స్ వాల్యూ, -4 వై వాల్యూ అంటే ఇక్కడ ఉంది వై వాల్యూ. అంటే వై -2 నుంచి ఒక లైన్ గీయండి, -4 నుంచి ఇంకో లైన్ గీయండి. ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, దాన్నే సి అంటారు. సి -2, -4. అలాగే డి 0, -2, ఈ 3, 0 కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు గ్రాఫ్ పేపర్లో, అదనమాట. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ రిప్రజెంటేషన్ ఇన్ ద గ్రాఫ్. మనం ఒక లైన్ని గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? దీన్ని చూడండి, ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఇది చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది లైన్ అనమాట, రెడ్ కలర్లో ఉంది. దీన్నే జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమంటారంటే y = mx + c అంటారు. దీంట్లో ఇక్కడ డాటెడ్ పోర్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది ఎక్స్ వాల్యూ అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది వై వాల్యూ అనమాట. అది ఇప్పుడు m అనేది y = mx + cలో m అనేదాన్ని గ్రేడియంట్ అంటారు. m = గ్రేడియంట్, డిఫరెన్స్ ఇన్ y బై డిఫరెన్స్ ఇన్ x. అంటే డిఫరెన్స్ ఇన్ y అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది, డిఫరెన్స్ ఇన్ x అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, అదే గ్రేడియంట్ అంటారు. దీన్నే స్లోప్ కూడా అంటారు కొన్ని బుక్స్లో. ఓకే, సి అంటే ఏంటి? వై ఇంటర్సెప్ట్ అనమాట. అంటే ఈ లైను ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంది, ఎంత దూరంలో, ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి 0 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి సి కదా. అంటే ఇది ఈ యాక్చువల్ వాల్యూ, ఇక్కడి నుంచి ఇక్కడి దూరాన్ని సి అంటారు, దాన్నే వై ఇంటర్సెప్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇన్ ద గ్రాఫ్. ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఏంటి యాక్చువల్గా? సపోజ్ ఇగో ఈ స్లైడ్లో మీరేం చూస్తున్నారు, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా స్లైడ్లో. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? 2 రోడ్లు ఉన్నాయి. వీడు వాళ్ళ సపోజ్ ఇంటికి వెళ్ళడానికి ఈ రోడ్డు నుంచి ఇలా వెళ్ళచ్చు. ఓకే, లేకపోతే ఈ రోడ్డు పట్టుకుంటే ఇలా వెళ్తే కూడా వాళ్ళు ఇల్లు వస్తుంది సపోజ్. ఇప్పుడు ఈ 2 రోడ్లు ఇలా వెళ్ళినా లేకపోతే ఇలా వెళ్ళినా వాళ్ళ ఇల్లు వస్తుంది కదా. ఇక్కడ ఈ 2 రోడ్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, మీట్ అవుతున్నాయి ఈ 2 రోడ్లు. దీన్నే ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. అంటే చూడండి, ఫైండింగ్ ఏ పాయింట్ గ్రాఫికల్లీ, ఇది ఎగ్జాక్ట్ పాయింట్ అనమాట. ఓకే, అది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ లైన్స్. రకరకాల లైన్స్ మీకు చెప్తాను, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎలా ఉంటాయి చూడండి. సపోజ్ ఏబి అనేది ఒక లైన్. లైన్ అంటే 2 పక్కల యారో ఉంటుంది అనమాట. ఓకే, ఎండ్లెస్ 2 పక్కల కూడా. ఏబి అనేది ఒక లైను, సిడి అనేది ఇంకో లైను. ఈ 2 ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి ఇక్కడ ఓ దగ్గర. దీన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ దీస్ 2 లైన్స్ అంటారు. అలాగే ఇంకో 2 లైన్ తీసుకోండి, ఎస్ టి ఒక లైను, యువి ఇంకో లైను. ఈ 2 ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి, దీన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. అలాగే డబ్ల్యూఎక్స్ ఒక లైను, వైజెడ్ ఇంకో లైను. ఈ 2 ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి, దీన్ని ఈ లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. ఓకే, ఈ రకంగా మనం 2 లైన్స్ ఇలాగా
రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయో దాన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. ఓకే, నెక్స్ట్ హౌ టు ఫైండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇన్ ద గ్రాఫ్. మనం ఇంటర్సెక్షన్ పాయింట్ మనం ఎలా కనుక్కుంటాం అది గ్రాఫ్లో. సపోజ్ ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయనుకోండి. ఏంటి ఫస్ట్ లైన్ ఏంటి, ఇది y=x+2 లైన్ మీరు గ్రాఫ్కి ఇస్తే ఇలా వచ్చిందనుకోండి. రెండో లైను మీరు గ్రాఫ్కి ఇస్తే y=2x+1 ఇలా వచ్చిందనుకోండి. ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అనుకోండి. దాన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ 1, 3. ఎందుకని ఇక్కడ 1 వాల్యూ, ఇది x వాల్యూ, x కోఆర్డినేట్, ఇది 3 y కోఆర్డినేట్, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ రెండు 1, 3 అంటే x వాల్యూ 1 y వాల్యూ 3 అన్నమాట. ఓకే, దీన్నే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. కాబట్టి వెరిఫికేషన్ చేసి కూడా చూడొచ్చు. x1 y3 కరెక్ట్ అవుతుందో లేదా. x1 పెట్టండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ y=x+2లో 1+2, y ఎంత అయింది 3 ఉంది, 3కి సమానమైంది కదా, అంటే వెరిఫై అయిపోయింది. అలాగే y=2x+1 పెట్టుకోండి. y=2 ఇంటూ x అంటే 1, 2 ఇంటూ 1 అంటే 2, 2+1 అంటే 3, y=3 కరెక్టే కదా. అంటే రెండు లైన్లని సాటిస్ఫై చేస్తుంది ఈ ఇంటర్సెక్షన్ పాయింట్. మీరు ఈ పాయింట్ని అంటే XY వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా, లేదా ఈ ఈక్వేషన్లో లైన్ ఆఫ్ ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా, లేకపోతే ఈ లైన్ ఆఫ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా, రెండిట్లోనూ అది సాటిస్ఫై అవ్వాలి. అంటే LHS=RHS అవ్వాలి. అప్పుడే అది కరెక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అప్పుడే అది XY వాల్యూస్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వింగ్ ద సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ బై గ్రాఫికల్ మెథడ్. ఇప్పటి వరకు మన గ్రాఫ్ అంటే ఏంటి, ఎలా ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, అవన్నీ చదువుకున్నాం. ఇప్పుడు మనం సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని గ్రాఫికల్ మెథడ్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై గ్రాఫింగ్. ఏమి ఇచ్చాడు ఈక్వేషన్, x+y=3 ఒకటి, x - y=1 ఒకటి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం డ్రా ది గ్రాఫ్ ఫర్ ద ఫస్ట్ ఈక్వేషన్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇది అనుకోండి. సపోజ్ x+y=3, సెకండ్ ఈక్వేషన్ x - y=1 అనుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే స్టెప్ 1లో ఫస్ట్ ఈక్వేషన్కి గ్రాఫ్ గీయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్, x+y=3. ఇది అనమాట ఫస్ట్ ఈక్వేషన్. దీనికి ఎలా గ్రాఫ్ గీస్తామంటే ఫస్ట్ మనం XY పాయింట్లు కనుక్కోవాలి, అంతే కదా. అప్పుడే కదా మన పాయింట్లు వచ్చిన తర్వాత మనం గ్రాఫ్ గీయగలం. సో పుట్ x=3. ఈ దీంట్లో x=3 పెడితే ఎంత అవుతుంది, 3 + y=3. ఈ 3ని అవతల పక్క తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్లు అవుతాయి. అంటే 3 - 3, 3 - 3 అంటే 0, అంటే y=0. అంటే x=3 ఉన్నప్పుడల్లా మనకి వాల్యూ y=0 వస్తుంది అనమాట. అదొక పాయింట్. నెక్స్ట్ పుట్ x=0 అంటే ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్లో x+y=3లో 0 పెడితే 0 + y=3. అంటే y ఎంత అవుతుంది అనమాట 3. ఈ 0 అవతల పక్క పెట్టగలిగితే -0, అంటే 3 - 0 అంటే 3, 0 3 అంటే y=3 అనమాట. అంటే పాయింట్ ఏంటనమాట 0, 3 అనమాట. ఓకే, అలాగే పుట్ x=1 పెడితే అప్పుడు x+y=3లో x1 పెడితే ఎంత అవుతుంది, 1 + y=3. అంటే y=3. ఈ 1 అవతల పక్క తీసుకెళ్తే -1, అంటే 3 - 1 2, అంటే y=2. ఏ రకంగా మనకి పాయింట్ ఏమొచ్చింది 1, 2 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, దీనే ట్యాబులర్ ఫార్ములా మనం రాసుకోవాలి, ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇది x వాల్యూస్, ఇవన్నీ ఇవి y వాల్యూస్, ఇవన్నీ పాయింట్ వాల్యూస్ x, y. ఇక్కడ x3 పెడితే మనకేమొచ్చింది 0 వచ్చింది. అంటే 3 ఉన్నప్పుడు x3 ఉన్నప్పుడు 0. అంటే పాయింట్ ఏంటనమాట మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ 3, 0 పాయింట్ అనమాట. ఇది XY పాయింట్, XY కోఆర్డినేట్ ఆన్ దిస్ లైన్. ఈ లైన్ మీద 3, 0 అనే పాయింట్ ఉంటుంది. అలాగే x0 పెడితే ఎంత వచ్చింది మనకి, ఆన్సర్ 3 వచ్చింది. అంటే x దగ్గర 0 పెడితే x కాలంలో y కాలంలో ఏం రాయాలన్నమాట 3 రాయాలన్నమాట. అంటే అప్పుడు 0, 3 అవుతుంది పాయింట్ అదే లైన్ మీద. అలాగే x=1 పెడితే ఎంత అయింది మనకి, ఆన్సర్ y=2 వచ్చింది. అంటే 1 x కాలంలో పెడితే y కాలంలో మనకి ఎంత వస్తుంది 2 వస్తుంది అనమాట. అంటే పాయింట్ ఏంటనమాట 1, 2 అనమాట ఆ లైన్లో. అలాగే మనకి 3 పాయింట్లు వచ్చాయి ఈ
గ్రాఫ్ మీద ఏంటి పాయింట్లు 3,0, 0,3, 1,2. అప్పుడు ఈ 3 పాయింట్లని ఉపయోగించి మనం గ్రాఫ్ గీయాలన్నమాట. ఎలా గీస్తాం చూడండి నెక్స్ట్ పేజీలో. చూడండి, ప్లాటింగ్ ది ఆర్డర్డ్ పేర్ సొల్యూషన్స్ అండ్ డ్రాయింగ్ ది లైన్. ఆర్డర్డ్ పేర్ అంటే అర్థం మీకు ఇందా చెప్పాను కదా, x,y అనే వాటినే బ్రాకెట్లో పెడితే ఆర్డర్డ్ పేర్ అంటారు. అంటే ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్. 3,0 అనేది 0,3కి సమానం అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 3,0 అంటే x వాల్యూ 3, y వాల్యూ 0. అందుకని దీన్ని ఆర్డర్ పేర్ అంటారు. డ్రాయింగ్ ది లైన్, ఒక లైన్ మనం స్ట్రైట్ లైన్ గీస్తాం అనమాట. ఎలా గీస్తామంటే సపోజ్ ఇందాక పాయింట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ రాశాను నేను. ఏమేమి పాయింట్లు వచ్చాయి మనకి ఎక్స్ వైకి 3,0, 0,3, 1,2. ఇవి మన పాయింట్లు. ఈ పాయింట్లు 3 పాయింట్లు మనం ఈ గ్రాఫ్లో డినోట్ చేయాలన్నమాట. ఎలా చేస్తాం? ఫస్ట్ మనం XY గ్రాఫ్ని తీసుకోవాలి. ఏంటి? ఎక్స్ బార్ ఎక్స్ యాక్సిస్, వై బార్ వర్టికల్ లైన్స్ గీయాలి. గీసిన తర్వాత మనం ఇక్కడ వాల్యూస్ ఎంత మ్యాక్సిమం 3 దాకా ఉన్నాయి. అందుకని మనం 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ -1, -2, -3, -7 ఎక్స్ యాక్సిస్ మీద పెట్టుకున్నాం. వై యాక్సిస్ మీద కూడా 1, 2, 3, 4, -1, -2, -3, -4. సపోజ్ ఇక్కడ 30, 40 ఉన్నాయనుకోండి, మీరు ఈ గ్రాఫ్లో మీకు ఇందాక చెప్పినట్టుగా హ్యూజ్ నెంబర్స్ ఉన్నప్పుడు 30, 40 దాకా ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద తీసుకోవాల్సి వస్తుంది. అదే అప్పుడు ఇలాగా వేసిన తర్వాత ఫస్ట్ 3,0 పాయింట్ ఎక్కడ ఉంది చూడాలి. 3,0 ఎలా వస్తుంది మనకి? 3 అనేది ఎక్స్ వాల్యూ. చూడండి, 3 అనేది ఎక్స్ వాల్యూ, 0 అనేది వై వాల్యూ. అంటే 3 అనేది ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ పాయింట్ పెట్టండి. వై వాల్యూ ఏం లేదు కాబట్టి 0 కాబట్టి ఇదే పాయింట్ మనకి. ఇది ఫస్ట్ పాయింట్ 3,0. తర్వాత నెక్స్ట్ 0,3 అంటే ఎక్స్ 0, వై ఎంత 3, ఇదనమాట 0,3. అలా 1,2. 1,2 అంటే ఎక్స్ 1 అంటే 1 దగ్గర నుంచి ఒక లైన్ ఇలా గీయండి. మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. అలాగే వై 2 కాబట్టి 2 దగ్గర నుంచి ఇంకో ఇలా గీయండి. ఈ 2 లైన్లు, ఈ లైను ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఇదనమాట 1,2. ఇప్పుడు 3 పాయింట్లు వచ్చాయి మీకు. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ 3 పాయింట్లు గుండా వెళ్ళేట్లాగా ఒక లైన్ మీరు స్కేర్ పెట్టి ఇలా 3 పాయింట్లు కలుపుతూ గీయాలన్నమాట. అదే మన లైన్ అన్నమాట. ఓకే, ఇచ్చిన లైన్ ఈక్వేషన్ మనం గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. ఇలాగే మనం సెకండ్ ఈక్వేషన్ కూడా గ్రాఫ్ గీయాలి. ఏంటిది? డ్రా ది గ్రాఫ్ ఫర్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి? x - y = 1. మళ్ళీ ఇందాకట్లాగే పుట్ x = 1. సపోజ్ x = 1 పెట్టారనుకోండి, ఈ ఈక్వేషన్లో ఏమవుతుంది? 1 - y = 1. అప్పుడు ఏమవుతుంది మీకు? -y = 1. ఈ 1 అటొక్కటి తీసుకెళ్తే -1. 1 - 1 అంటే 0, అంటే y = 0 వచ్చింది కదా. అలాగే నెక్స్ట్ పుట్ x = 0. 0 పెడితే ఏమైంది? ఈక్వేషన్లో 0 - y = 1. అంటే 0 - y అంటే -y = 1 - 0 అంటే 0 నవతల పక్కన వెళ్తే -0. 1 - 0 1. అంటే -y = యాక్చువల్గా 1. -1 అయితే y వాల్యూ ఎంత అవుతుంది? రెండు పక్కల మనం -1 చేసి మల్టిప్లై చేస్తే మన వాల్యూ మారదు కాబట్టి, సో -× -+y అయిపోతుంది. ఇక్కడ -1 × 1 అంటే -1 అవుతుంది. సో y = -1. నెక్స్ట్ పుట్ x = 2. అప్పుడు ఏమవుతుంది? దీంట్లో ఈక్వేషన్లో ఎక్స్పల్గా 2 పెడితే 2 - y = 1. అంటే 2 - y = 1. అంటే -y = 1. ఈ 2ను అవతల పక్కన పెట్టగలిగితే -2. అంటే 1 - 2 అంటే ఎంత? -1. అంటే y వాల్యూ ఎంత? -1 -y = -1. అందుకని -1 చేత రెండు పక్కల మల్టిప్లై చేస్తే మీకు ఇది +y అయిపోతుంది, ఇది +1 అయిపోతుంది. సో y = 1 అనమాట. సో ఈ రకంగా మనకి 3 x వాల్యూస్ దగ్గర 3 y వాల్యూస్ వచ్చాయి. దీన్నే మన ట్యాబులర్ ఫార్ములా రాద్దాం మన ఈజీనెస్ కోసం అంతే. సో x ఒక కాలం, y ఇంకో కాలం, xy అనేది థర్డ్ కాలం. ఇది పాయింట్ అనమాట, కోఆర్డినేట్స్ అనమాట. సో x ఎంత? y 1 పెడితే ఆన్సర్ ఎంత వచ్చింది? y 0 వచ్చింది. సో y దగ్గర 0 పెట్టాలి y కాలంలో. అలాగే x 0 పెడితే y ఎంత వచ్చింది? ఆన్సరు -1 వచ్చింది. సో y కాలంలో -1 పెట్టుకోవాలి. తర్వాత పుట్ x = 2 పెడితే y వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే y వాల్యూ 1 వేయాలి ఇక్కడ. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇక్కడ రాయాలి. x, y అంటే 1, 0. ఇది 1, 0. ఇది పాయింట్ అనమాట. అలాగే 0, -1 ఇది ఇక్కడ వేసాను 0, -1. అలాగే 2, 1 ఇది 2, 1. ఇలాగ మనకి 3 పాయింట్స్ వచ్చాయి.
అప్పుడు 3 పాయింట్స్ వచ్చేసరికి మనం ఇందాక గ్రాఫ్ గీసినట్టుగా ఫస్ట్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్ కూడా మనం గ్రాఫ్ గీయచ్చు ఈ 3 పాయింట్స్ని ఉపయోగించి. ఎలా గ్రాఫ్ గీస్తామో మీకు నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను. చూడండి, ప్లాటింగ్ ది ఆర్డర్ బై సొల్యూషన్ బై డ్రాయింగ్ ద లైన్స్ సొల్యూషన్. అప్పుడు చూడండి, ఇందాక చిన్న టేబుల్ని మళ్ళీ ఇక్కడ రాశాను మనకి కన్వీనియంట్గా ఉంటుందని. ఓకే, సో ఎక్స్ కాలంలో 1 0 2, వై కాలంలో 0 -1 1, ఇక్కడ పాయింట్స్ x, y 1, 0 0, -1 2, 1 వచ్చాయి. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ గ్రాఫ్ గీస్తుంది మనకి అదే సేమ్ గ్రాఫ్ మీద మనం గీయాలి, ఇంకో గ్రాఫ్ మీద గీయకూడదు, అదే గ్రాఫ్ మీద గీయాలి. ఇందాక మనకి ఏం లైన్ వచ్చింది, ఇది x + y = 3 అనేది గ్రాఫ్ వచ్చింది. అదే కాగితం మీద అదే పేపర్ మీద ఎక్కడైతే మనం x + y = 3 గీసామో ఇప్పుడు ఈ పాయింట్స్ని కూడా మనం డినోట్ చేసి సెకండ్ లైన్ ఈక్వేషన్ ఈ రకంగా మనం గీయాలి. ఎలా గీస్తాము, సపోజ్ xy 1 0, 1 0 అంటే ఎక్కడుంది, ఇది 1 0, ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. 0, -1, 0, -1 అంటే ఇది 0, ఇది -1 అంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. తర్వాత 2, 1, 2, 1 అంటే ఎక్కడుంది మనకి, ఇక్కడ 2, 1 అంటే ఇది xలో 2, వైలో 1. ఇక్కడ 2 నుంచి ఇలా పైకి గీస్తే తర్వాత వైలో 1కి ఇలా గీస్తే ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. సో ఈ 3 పాయింట్లని మనం దీని మీద ఒక స్కేల్ పెట్టి ఇలా గీస్తే మీకు ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అదే x - y = 1 అనమాట. ఇప్పుడు ఈ రెండు లైన్లు, ఈ ఫస్ట్ లైన్ x + y = 3 మనకి ఇలా వచ్చింది, అలాగే రెండో లైను x - y = 1 ఇలా వచ్చింది. ఈ రెండు లైన్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నా ఇక్కడ. అంటే దీని వాల్యూ ఎంత ఎలా వస్తుంది, పైనుంచి కింద గెయిన్, ఇది 2 అనమాట. అంటే x వాల్యూ 2 వచ్చిందా. అలాగే ఇటు నుంచి ఇలా గెయింది ప్యారలల్గా, x యాక్సిస్ ప్యారలల్గా, y యాక్సిస్కి వెర్టికల్గా పెర్పెండిక్యులర్గా గీస్తే 1 దగ్గర కట్ అవుతుంది, అంటే 1 అనమాట. అంటే x వాల్యూ 2, y వాల్యూ 1. హెన్స్ x = 2, y = 1. సో సొల్యూషన్, ది 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ది పాయింట్ 2, 1. ఇది పాయింట్ 2, 1. సో హెన్స్ x = ఫస్ట్ పాయింట్ x వాల్యూ, x = సెకండ్ పాయింట్ వాల్యూ 1 అనమాట. అంటే y = 1 ఈజ్ ద సొల్యూషన్. అంటే మనకి x = 2, y = 1 అనేది ఈ ఈక్వేషన్లకి సొల్యూషన్ అనమాట. మనం ఇప్పుడు వెరిఫై చేసుకోవచ్చు x = 2, y = 1 కరెక్టా కాదా. ఇక్కడ చూడండి, సపోజ్ LHS ఈ ఈక్వేషన్ చూసుకోండి, సాటిస్ఫై అవుతుందా లేదా. LHSలో x + y ఉంది, అంటే x బదులుగా 2, y బదులుగా 1 పెట్టండి. 2 + 1 LHS = 3 అయింది కదా, RHS అయిపోయింది. అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. అలాగే రెండో ఈక్వేషన్లో మీరు x - y = 1లో LHS తీసుకోండి, x = 2 పెట్టండి, y = 1 పెట్టండి, 2 - 1 అంటే LHS 1 అయింది. అంటే దట్ = ఇక్కడ 1 కూడా RHSలో ఉంది, అందుకని LHS కూడా RHS. అంటే మీకు రెండు ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి మనకి ఈ పాయింట్ 2, 1 అనేది కరెక్ట్ పాయింట్, ఇంటర్సెక్షన్ పాయింట్. అంటే x = 2, y = 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్కి. అంటే ఈ రకంగా సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఉపయోగించుకుని గ్రాఫ్ పేపర్ మీద మనం గ్రాఫ్ ఉపయోగించుకుని మనం ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కొని ఆ ఇంటర్సెక్షన్ పాయింట్నే మనం సొల్యూషన్గా రాయొచ్చు. ఈ రకంగా మనం సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫ్ని ఉపయోగించి మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకా మెథడ్స్ ఉన్నాయి, అవి మిగతావి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే.